హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే ఈ జూన్ 4వ తేదీ తర్వాత ప్రభుత్వం ఏది రాబోతుందనే విషయం అందరికీ తెలియాల్సి ఉంది. అయితే చాలామంది ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వంగా ఏర్పడుతుందని చెప్తున్నారు. అయితే కూటమి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏంటి లాభం, ఏంటి ఏ రకమైన లాభాలు ఉంటాయి? కాసేపు పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ అంటున్నారు, కాసేపు హోంశాఖ అంటున్నారు. ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్థానం ఏంటి? అలాగే పవన్ కళ్యాణ్ గారు తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించేద్దాం. నమస్తే సార్. థ్యాంక్ యూ బాబు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన డిప్యూటీ సీఎమ్మా, లేకపోతే ఆయన హోమ్ మినిస్టరా, లేకపోతే ఆయన పవర్ షేరింగ్ వస్తుందా? ఇక్కడ పవర్ షేరింగ్ తప్పకుండా వస్తుందండి. ఈ పవర్ షేరింగ్కి అందరూ అనుకుంటారు చంద్రబాబు నాయుడు మహా తెలివైనడు అనుకుంటారు అన్నమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఏమైపోయిందంటే బాగా ఆపదలో చిక్కుకుపోయాడండి. తన వారెవరో బయట వారెవరో తెలిసినటువంటి సందర్భం జగన్ పుణ్యం అంటూ ఏర్పడింది. అదే 53 రోజులు జైల్లో ఉండడం. అప్పుడు ఒక్కడొచ్చి పలకరించాడా? కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వస్తే ఎక్కడ మూసేస్తారో భయం. బయట అక్కడక్కడగా అల్లరి చిల్లరగా ఏదో కొంచెం ధర్నాలు చేశారు, కానీ మీ దగ్గరకు వచ్చి మీకు ఎందుకండి మీ ప్రాణానికి మా ప్రాణం అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయం బట్ట బయలైంది మాట. వెళ్దాం అనుకున్నాడు మాట. వెళ్తే అడ్డేశారు పోలీసులు. పవన్ కళ్యాణ్ని పెంచింది పోలీసులే. అక్కడ పడుకున్నాడు, వర్షం వచ్చింది, కారు లైట్లు వేయమని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాడు. కాసేపట్లో వదిలేశారు. అలా విజయవాడ వచ్చాడు, అలా రాజమండ్రి వెళ్ళి అంటే కింద పడతాలేస్తా కార్లు లారీలు మొత్తానికి అంటే దారి పొడుగుతా హెల్ప్ తీసుకొని అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు. నీకు నేనున్నాను, ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా ఉన్నాను, మీలాంటి విజ్ఞాని మీలాంటి సమర్థత గల ముఖ్యమంత్రిని వదులుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పి ఆయనతో చెప్పడమే కాకుండా పాపం అప్పటికి ఎంతో ఏడుస్తున్నటువంటి భువనేశ్వరికి కానీ ముఖ్యంగా లోకేష్కి కానీ సమాధానం చెప్పాడు. డోంట్ వరీ రా, ఇట్లాంటివి వస్తుంటే మీరు బాధపడద్దు అంటే. అప్పుడు లోకేష్ ఇంత దూరం తిరిగి ఇన్ని అంటే విషయాలు మాట్లాడి తెలివితేటలు సంపాదించాడు కదా. కానీ అన్ని తెలివితేటలు పటాపంచలు అయిపోయి నాకు దొరికిన ఒకే ఒక అన్న పవన్ కళ్యాణ్ అన్నాడు. అర్థమైందా? ఇటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు నమ్మాడు. అసలు మనిద్దరు ఉంటే సరిపోతుంది, పొత్తుకి ఇంకొకరు అవసరం లేదని చెప్పాడు. ఎందుకంటే మోదీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖం చూస్తాడా అనేటువంటి అనుమానం తనకుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మోదీని అమిత్ షాని ఒప్పించను, కూటమిగా మీరు ఉండండి, తప్పకుండా మనం గెలుస్తాం అంటే వాళ్ళు ఒప్పించడం మాత్రం అందరూ కూడా రాజకీయ మేధావులు అందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ వార్డు ఎమ్మెల్యేగా నిలబడలేదు కదా, వాడు వెళ్ళి ఏం ఒప్పిస్తాడని మేధావులు కొంతమంది కుహా మేధావులు అన్నారు, పేలేరు అనమాట. ఓకే, పవన్ కళ్యాణ్కి అసలు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నారు, కానీ పవన్ కళ్యాణ్తో పాటు మోదీ వచ్చాడు. అది కూటమిలో కూడా ప్రధాన పాత్ర వహించింది పవన్ కళ్యాణ్. ఇప్పుడు మోదీ ఎవరి మీద ఉందంటే ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ₹1 ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, సారాయి పోయించాల్సిన అవసరం లేదు, బిర్యానీ పెట్టవలసిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది వస్తున్నారు. అర్థమైందా? ఈ ప్రచారానికి వాళ్ళు చాలా పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది కాదు, కోట్ల మంది వస్తారు. కానీ అంటే మరి వచ్చిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారా? ఓటేస్తారు. ఎలాగంటే అంతకుముందు ఎలక్షన్కి ఇప్పటికీ తేడా ఏంటంటే యూత్ ఉన్నారు చూసారా, వీళ్ళలో ఆల్మోస్ట్ ఒక 30-40% ఓట్లు వచ్చేసాయి. ఎవరు ముసలాలు ముదుగాలు ఎవరైనా ఆడవాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటు వేయకపోవచ్చు, కానీ యూత్ అన్న వాళ్ళ ఓట్లో ఈవెన్ 10% చేయలేదు. అదొక పెద్ద హెల్ప్ అయింది పవన్ కళ్యాణ్కి. తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు, ఎవరిని ప్రచారం చేయమని అడగలేదు. కానీ రైట్, అంటే మొత్తానికి అంటే ఒక టీడీపీ పార్టీ మొత్తం జనసేన మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు
అందుకని నేను అంటుంది అది కదా సార్, ఒక టీడీపీ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి ఆదుకున్నాడు, నిలబెట్టాడు అని మీరు అంటున్నారు. అవును, అందరూ అంటున్నారు. అందరికీ అదే అనుభూతి, నా ఒక్కరికే కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి కూడా, చంద్రబాబు నాయుడు కొడుకు కూడా అదే అనుభూతి. ఈవెన్ అసలు పార్టీలో బాలకృష్ణ నెంబర్ 2గా ఉండడం అంటే ఆర్టిస్టుల్లో, సెలబ్రిటీస్లో మనం చూసామా? ఇప్పుడు ఇక బాలకృష్ణ ఏమంటాడు, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నాడు. అర్థమైందా? అంతగా ఆకట్టుకున్నాడు. ఈరోజు జనాలను ఆకట్టుకున్నాడు, బాగా మోటివేట్ చేశాడు జనాల్ని. ఇంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ప్రముఖంగా వినిపిస్తుంది. మనమే ముందు చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ ఇస్తారని. అంటే ఇవ్వమని చెప్పా. పవన్ కళ్యాణ్ ఏదో పనికిమాల శాఖలో ఉన్నట్టయితే వీళ్ళు ఎర్రబొక్కులు ఇవన్నీ మామూలు అయిపోతాయి. వాళ్ళకి ఖచ్చితంగా సరైన, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్స్ ఉండాలండి. ఇప్పుడు భయపడి చచ్చిపోతున్నారు ప్రజలు. ప్రశ్న వేసేవాడు గొంతు నొక్కేస్తున్నారు, తల బాధేస్తున్నారు, చంపేస్తున్నారు, చంపేసి పార్సల్ చేస్తున్నారు. అందువల్ల దీనికి లా అండ్ ఆర్డర్స్ ఎవరైతే సమానంగా, హోమ్ ఎవరైతే సమానంగా మెయింటైన్ చేస్తారు, మొత్తం దేశం కొత్త బాగుపడే అవకాశాలు ఉంటాయి. తర్వాత పరిశ్రమల కంటే పవన్ కళ్యాణ్కి ఈరోజు అమెరికా కానీ మిగతా చోట్ల కానీ వాళ్ళు వస్తున్నారు. పరిశ్రమలు మీరు వస్తే మీరు తీసుకొస్తామంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన వాళ్ళందరూ పిఠాపురంలో ఉన్నారు, కొంతమంది కాకినాడలో ఉన్నారు. ఇక్కడ గెలిచిన సంబరాల్లో పాల్గొని వెళ్తా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ కోసం రోజుకి 25 కార్లు వారు వెంట పెట్టారన్నమాట. ఇది అభిమానం అంటే. ఈ 25 కార్లు మీరు ఉపయోగించుకోండి, మా డబ్బుతో మేము ఉంటాం. లేకపోతే పిఠాపురం ఎలా మారిపోయిందంటే సర్వంగా సుందరంగా మారిపోయింది. చిన్న టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టు హౌస్ఫుల్, భోజన కొట్టు ఉంటే భోజన కొట్టు హౌస్ఫుల్. ఈ వచ్చిన జనాలు తక్కువ ఉందా? మా పిఠాపురం రూపురేఖలు మారిపోయి ప్రధానంగా పిఠాపురం ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడైనా పిఠాపురం ఉంటే ఆ కాకినాడ పక్కన చనిపోయిన పల్లెటూరు అనేవారండి. ఇప్పుడు అలా కాదు కదా. పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోటు, ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది. మాకు అంతకంటే కావాల్సింది ఏంటండి? అదొకటి. 2, అసలు కంప్లీట్గా ఆయనకి ఏ పొజిషన్ లేకుండా, ఏ పదవి లేకుండా సొంత ఆస్తులు అమ్మేసుకొని పంచిపెడుతున్నాడండి. ఆయన మా కోసం చూడ్డా, మా కోరికలు తీర్చాలంటే అసలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 సినిమాలు చేస్తే చాలండి మా కోరికలు తీరిపోతాయి. వాళ్ళు చెప్తున్నారు ఈసారి, అంటే రాజ్యాంగం పరిపాలన బాగుంది కదా, ఈసారి మంత్రులు ఎక్కువ మంది అవుతారు. నేను ముందుగా చెప్తున్నాను, ఈసారి మంత్రివర్గం కనీసం 50కి చేరొచ్చంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ జగన్ చేసిన పెద్ద పొరపాటు అంటే మంత్రివర్గాన్ని, సరైన మంత్రివర్గాన్ని ఎంచుకోలేదు. వీడికి మంచి మంత్రివర్గం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా పార్టీలో కసిగా పనిచేసే వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల వాళ్ళందరినీ కూడా అంటే సాటిస్ఫై చేసేటువంటి పదవి రచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ జగన్ చేసిన పెద్ద పొరపాటు అంటే మంత్రివర్గాన్ని, సరైన మంత్రివర్గాన్ని ఎంచుకోలేదు. వీడికి మంచి మంత్రివర్గం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా పార్టీలో కసిగా పనిచేసే వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల వాళ్ళందరినీ కూడా అంటే సాటిస్ఫై చేసేటువంటి పదవి రచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.